హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తత్వలెన్స్. ఉప పాండవులు చనిపోయిన విషయం ధర్మరాజు శ్రీకృష్ణుడు తెలుసుకొని పాండవ శిబిరానికి బయలుదేరారు. అలానే అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్య వీళ్ళంతా ఏమయ్యారు? ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందున్నారు అపర్ణ గారు. ఉప పాండవులంతా చనిపోయారని పాండవులు తెలిసింది కదా, మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఒకవైపు ద్రౌపదిని పాండవ శిబిరాల దగ్గరికి తీసుకురమ్మని ధర్మరాజు దృష్టద్యుమ్నుడి రథసారథిని పంపించాడు కదా, అతడితో పాటు నకులుడు కూడా వెళ్ళాడనమాట. ద్రౌపదికి ఏదో ఒక తోడు ఉండాలి కదా అని నకులుడు కూడా వెళ్ళాడు. పాండవ శిబిరాలకి పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి చాలా త్వరగా వచ్చారు. వచ్చి చూస్తే ధర్మరాజు అక్కడ చూస్తున్నాడు, అర్జునుడు, సహదేవుడు, భీముడు అక్కడ చూస్తే ఉప పాండవుల శరీరాలు, శిఖండి, దృష్టద్యుమ్నుడి శరీరాలు, ఇంకా మిగిలిన ఎంతోమంది వేల శరీరాలు అలా కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయన్నమాట. శిఖండినైతే సగానికి చీల్చేస్తాడు అశ్వత్థామ, అలా 2 భాగాలుగా పడిపోయి ఉంటుంది. అదంతా చూసి కుప్పగూలిపోతాడు ధర్మరాజు. అయ్యో, ఎందుకేనా యుద్ధం జరిగింది? నేను అసలు ఎందుకు నిన్న ఇక్కడ లేకుండా పోయాను? కృష్ణ, ఎందుకు నన్ను తీసుకువెళ్ళావు? చాలా బాధపడుతూ ఉంటాడు. భీముడికి ఫస్ట్ బాధతో కూడిన కోపం, ఎంత దారుణం జరిగింది. అది యాక్చువల్గా యుద్ధం అయిపోయింది, పైగా రాత్రిపూట అందరూ పడుకున్నారు. ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో వాటన్నిటినీ అతిక్రమించి మోసంగా ఈ ఘోరాన్ని చేశారు అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు. సో భీముడికి ఇలాగా ఒక రకమైన కోపం వచ్చేస్తుంది, ఊగిపోతున్నాడు అనమాట భీముడు. బాధ ఉప పాండవులను చూసి కళ్ళు ఎర్రగా అయిపోయాయి, ఏం చేయాలో తెలియట్లేదు. ఇంతలోనే కృష్ణుడు ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు అర్జునుడిని, సహదేవుడిని, భీముడిని, ధర్మరాజుని. ముందు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ధర్మరాజా, యుద్ధంలో క్షత్రియులు చనిపోవటం చాలా సహజం కదా, నీ కొడుకులైతే ఎవరున్నారో వాళ్ళు వీర స్వర్గాన్ని పొందారు, ఇక్కడ యుద్ధంలో చనిపోయారు. అలాగే నీతో పాటు ఈ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చనిపోయారని నువ్వు బాధపడుతున్నావు కదా, బంధువులందరూ, వాళ్ళందరూ కూడా వీర స్వర్గానికే వెళతారు. కాబట్టి నువ్వు దిగులు చెందకు, నిన్ను నువ్వు తమాయించుకో అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ధర్మరాజుని, అర్జునుడిని వీళ్ళందరినీ కన్విన్స్ చేసి కొంచెం శాంతించమని చెప్పటానికి. ఇంతలోపే నకులుడు, ద్రౌపది వస్తారు. ఆవిడ రథంలో ఉంటుంది. రథం నుండి ఒక అడుగు కింద పెట్టి అలా నడిచే స్థాయి కూడా లేదు ద్రౌపదికి, ఎందుకంటే మనసంతా కకలావికలం అయిపోయింది. ఒకేసారి తన కుటుంబంలో తన కన్న కొడుకులు 5 పోయారు. అది కాకుండా తన సోదరులు శిఖండి, దృష్టద్యుమ్నుడు పోయారు. ఆల్రెడీ వాళ్ళ నాన్న చనిపోయాడు. ఇంకా ఏం చేస్తుంది ఆమెకి? అలా ఏడ్చుకుంటూ నకులుడి సహాయంతో ఒక్కొక్క అడుగు వేసి ధర్మరాజు దగ్గరికి రాగానే మోకాళ్ళ మీద అలా కూర్చొని కళ్ళంతా నీళ్లు కారుతూ ఉంటాయి. ధర్మరాజు వైపు చూసి, ఇదేనా నువ్వు చేసిన యుద్ధం? అభిమన్యుడు పోయాడు, నా తండ్రి పోయాడు, ఇప్పుడు ఉప పాండవులు పోయారు, నా సోదరులు పోయారు. ఇవందరూ పోయిన తర్వాత నువ్వు రాజ్యాన్ని ఏళ్తావా? అసలు ఇంత ఘోరం జరిగేదాకా నువ్వు ఏం చేస్తున్నావు? నీకు తెలీదా వీళ్ళని కాపాడాలి అని నిలదీసినట్టు అడిగి, తర్వాత సడన్గా ఉక్రోషం వస్తుంది. ఇప్పుడు చాలా బాధ తర్వాత ఎవరికైనా ఒక రకమైన నంబ్నెస్ వచ్చి దానిలో నుండి కోపం వస్తుంది. ఇక వెంటనే లేచి తన జుట్టు ఉంటుంది కదా, జుట్టుని ముడేసుకొని ధర్మరాజుతో అంటుంది, ఇప్పటికీ నా కొడుకులు 5 చంపిన ఆ దుర్మార్గుడు అశ్వత్థామ ఎక్కడో అక్కడ ఆనందంగా తిరుగుతున్నాడు అనే ఆలోచన కూడా నన్ను శ్వాస తీసుకొనివ్వట్లేదు. నువ్వు ఇప్పుడే బయలుదేరి ఆ అశ్వత్థామ ఎక్కడున్నాడో వెతికి వాడిని చంపితే అప్పుడు నా కోపం చల్లారుతుంది. లేదంటావా? నువ్వు అలా చేయనంటావా? ఇక్కడే నేను అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసేస్తాను, నువ్వే డిసైడ్ చేసుకో అంటుంది. ధర్మరాజు ఆల్రెడీ బాధలో ఉన్నాడు, చాలా నష్టం జరిగిపోయింది. దానికి తోడు ఇప్పుడు ద్రౌపది ఏమంటుంది, నేను ఆత్మాహుతి అయిపోతాను, నువ్వు అశ్వత్థామని చంపకపోతే అని అంటుంది. ఆయన ఏం చేస్తాడు? ద్రౌపదిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ద్రౌపది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇంత పెద్ద ప్రామిస్ చేయడం కరెక్ట్ కాదు, ఆల్రెడీ ఇంత నష్టం జరిగింది కదా, అసలు అశ్వత్థామ ఎక్కడున్నాడో తెలీదు. ప్లస్ అశ్వత్థామ అడవుల్లోకి పారిపోయి ఉంటే అతన్ని మేము వెంటబడి చంపినా నీకెలా తెలుస్తుంది ఆ విషయం?
తెలియదు కదా, మేము అబద్ధమని చెప్పొచ్చు కదా, అశ్వత్థామని చంపేశాము అని అవును. అని అంటాడనమాట. అంటే ద్రౌపది అంటుంది, అశ్వత్థామకి నుదుటి మీద రత్నం ఉంటుంది కదా, నువ్వు అశ్వత్థామని చంపి అది నువ్వు నీ తలపై ధరిస్తే కానీ నేను నమ్మను, నువ్వు అది ఖచ్చితంగా చేసి తీరాలి అని అంటుంది. అంటే ధర్మరాజు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. వెంటనే భీముడి దగ్గరికి వెళ్తుంది. ద్రౌపదికి తెలుసు భీముడికి ఆక్రోశం ఎంత ఉంటుంది అని. భీముడి దగ్గరికి వెళ్ళి, భీమా, అప్పుడు లక్క ఇంటిలో మనల్ని పెట్టినప్పుడు నువ్వు ఎంతటి సాహసం చేసి మమ్మల్ని అందరినీ కాపాడావు, హిడింబాసురుణ్ణి చంపినప్పుడు నీకున్న క్రోధం ఏదైతే ఉందో దాన్ని బయటకి తీసుకురా. నువ్వు కీచకుణ్ణి చంపినప్పుడు అప్పుడు నీ దగ్గర ఉన్న ఉక్రోషం ఏంటో దాన్ని బయటకు తీసుకురా. వాళ్ళందరినీ నువ్వు ఎలా అయితే చంపావో అలా ఈరోజు అశ్వత్థామని నువ్వు చంపావు అని ప్రపంచమంతా తెలియాలి. నువ్వే నా ఈ బాధను తీర్చగలవు, పో వెళ్ళి నువ్వు ముందు అశ్వత్థామని చంపు అని అంటుంది. వెంటనే ఇక భీముడికి కూడా ఇది వచ్చేస్తుంది అనమాట, ఎస్ అశ్వత్థామని చంపాలి అని. నకులుడు రథసారథిగా ఉంటాడు. భీముడు మేము వెళ్తున్నాము, అశ్వత్థామ ఎక్కడున్నాడో పట్టుకొని వాడిని చంపే నీ దగ్గరికి తిరిగి వస్తాము అని చెప్పి అసలు ఒక క్షణంలో అలాగా బయలుదేరిపోతారు. వాళ్ళు వెళ్తారనమాట. వెళ్తే ఫస్ట్ కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదా, అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్తే అక్కడ ఏం తెలుస్తుందంటే, కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ హస్తినాపురానికి వెళ్ళి ధృతరాష్ట్రుడికి, గాంధారికి విషయం చెప్పి ఆ తర్వాత గంగా నది ఒడ్డు దగ్గరికి వెళ్ళారు. అక్కడ కృతవర్మ, కృపాచార్య అశ్వత్థామను వదిలేసి వాళ్ళు ఎటో వెళ్ళిపోయారు. అశ్వత్థామ మాత్రం వ్యాస ఆశ్రమానికి వెళ్ళాడు అనే విషయం తెలుస్తుంది. సో భీముడు, నకులుడు వ్యాసాశ్రమానికి బయలుదేరుతారు. బట్ ఇక్కడ పాండవ శిబిరాల దగ్గర భీముడు, నకులుడు అలా వెళ్ళిపోగానే కృష్ణుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి, భీముడు, నకులుడు వెళ్తున్నారు, భీముడు అశ్వత్థామతో పోరాడితే అశ్వత్థామ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. ద్రోణాచార్యుడు తన కొడుకు కదా అని బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ అశ్వత్థామలో ఉన్న క్రూరత్వం, సడన్గా కోపం వచ్చే తత్వం ఇవన్నీ బాగా తెలుసు ద్రోణాచార్యుడికి. అందుకే అది యూజ్ చెయ్యొద్దు, అది ఎప్పుడూ ఉపయోగించకూడదు అని చాలా గట్టిగా చెప్పాడు. మానవులు ఎక్కడైతే ఉంటారో అక్కడ బ్రహ్మాస్త్రం వేయకూడదు. అలాగే నీకు ఎంత కష్టం వచ్చినా నీకున్న మిగతా అస్త్రశస్త్రాలు వాడు, కానీ బ్రహ్మాస్త్రం వాడకు అని చెప్పాడు. అలాగే దాంతోపాటు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోవటం చెప్పలేదు. కానీ అశ్వత్థామ ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. అతని ఉగ్ర రూపం, క్రూరత్వం అన్నీ పై స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు అతను బ్రహ్మాస్త్రాన్ని వదిలినా వదులుతాడు. అసలు అశ్వత్థామ ఎంత దారుణమైన మనిషో నీకొకటి చెబుతాను అని చెప్పి కృష్ణుడు చెప్పడం మొదలుపెట్టాడు. అర్జునుడు, సహదేవుడు, అలాగే ధర్మరాజు వింటున్నారనమాట. కృష్ణుడు చెప్పడం మొదలుపెట్టాడు. ధర్మరాజా, ఒకరోజు అశ్వత్థామ నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నాతో ఇలా అన్నాడు, కృష్ణ, అగస్త్యుడు బ్రహ్మ నుండి పొందిన బ్రహ్మాస్త్రాన్ని నా తండ్రి నాకు ఇచ్చాడు. నేను దానిని నీకు ఇస్తాను, దానికి బదులుగా నువ్వు నీ చక్రాయుధాన్ని ఇవ్వు అని అడిగాడు అశ్వత్థామ కృష్ణుడిని. అశ్వత్థామ మనసులో ఏముందో కృష్ణుడికి అర్థమైంది. కృష్ణుడు అప్పుడు ఏం చేస్తాడంటే, వెంటనే ఆయన ధనస్సు, చక్రాయుధం, ఇంకొన్ని అస్త్రాలు దగ్గరికి తీసుకువెళ్ళి అశ్వత్థామతో అంటాడు, ఇదిగో అశ్వత్థామ, ఇవన్నీ నా అస్త్రశస్త్రాలు, వీటిలో నువ్వు ఏది ప్రయోగించగలవో నీ శక్తిని అనుసరించి నువ్వు చూసి అది నువ్వు తీసుకో, నాకేమీ నీ బ్రహ్మాస్త్రం అవసరం లేదు అంటాడు. అశ్వత్థామ చాలా పొగరుగా చక్రాయుధాన్ని ముందు ఎడం చేత్తో ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. అదేం అసలు ఇంచు కూడా కదలదు అనమాట. అప్పుడు మళ్ళీ కుడి చేత్తో ప్రయత్నిస్తాడు దాన్ని ఎత్తాలి అని, అస్సలు కదలదు. ఇలా కాదు అని రెండు చేతులతో చాలాసేపు కుస్తీ పడతాడు. ఒక్క ఇంచు కూడా అది కదలలేదు. ఇక ఏం చేయాలో తెలియక మళ్ళీ కృష్ణుడు అక్కడే నిల్చొని చూస్తున్నాడు చిన్నగా నవ్వుకుంటూ, కానీరా కానీ అని. అయితే అశ్వత్థామ ఇంకా చెమటలు పట్టేశాయి, ఏం చేయలేక ఇంకా అక్కడికి వచ్చి, సరే నీ అస్త్రం నాకు రావట్లేదు, నేను తీసుకోలేను అని అంటాడు. అంటే కృష్ణుడు నవ్వి, సరే నేను రుక్మిణితో కలిసి హిమవత్ పర్వతంలో 12 సంవత్సరాలు ఘోర బ్రహ్మచర్యాన్ని అనుసరిస్తూ ఎంతో తపస్సు చేసిన తర్వాత పుట్టిన ప్రద్యుమ్నుడు కూడా ఇప్పటి వరకు నన్ను ఈ చక్రాయుధాన్ని అడగలేదు.
నా అన్న బలరాముడు కూడా అడగలేదు. మా యాదవ్ వంశంలో ఉన్న ఎంతో మంది గొప్ప వాళ్ళు కూడా ఎప్పుడూ అడగలేదు. నా కొడుకు సాంబుడు కూడా అడగలేదు. నువ్వు ఇంత ధైర్యంగా అడిగావు, శ్రీ చక్రాయుధంతో ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అశ్వత్థామ అని అడుగుతాడు. ఇప్పుడు అశ్వత్థామ చాలా పొగరగా ఏం చెప్తాడంటే, కృష్ణ నేను నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను ఈ చక్రాయుధం తీసుకొని అని చెప్తాడు. చెప్పి నవ్వుతాడనమాట శ్రీకృష్ణుడు గట్టిగా. నవ్వితే అశ్వత్థామ అంటాడు, నాకు ఇప్పుడు అర్థమైంది కృష్ణ, ఈ ఆయుధాలు ఈ అస్త్రశస్త్రాలు కేవలం నీకు మాత్రమే పనిచేస్తాయి, నువ్వు మాత్రమే వాటి శక్తితో నువ్వు యుద్ధం చేయగలవు అని నాకు అర్థమైంది. నువ్వు మాత్రమే చేయగలవు, ఇంకెవ్వరికి పని చేయవు, కాబట్టి నేను వెళ్తాను అని వెళ్ళిపోతాడు అనమాట. సో ఈ విషయం ధర్మరాజుకి అర్జునుడికి సహదేవుడికి చెప్పిన కృష్ణుడు అంటాడు ధర్మరాజుతో, అశ్వత్థామ నా ఆయుధాన్ని తీసుకొని నాతోనే యుద్ధం చేయాలనే అంత క్రూరమైన మనసున్నవాడు, అలాంటి వాడు ఏదైనా చేయగలుగుతాడు. భీముడు ఒక్కడే తనని ఆపలేడు, కాబట్టి మనం వెంటనే బయలుదేరాలి అంటే వెంటనే బయలుదేరతారు. ధర్మరాజు బయలుదేరతాడు, అర్జునుడు కృష్ణుడు కూడా బయలుదేరతారు. సహదేవుడు మాత్రం ద్రౌపదికి తోడుగా అక్కడే ఉంటాడు. అర్జునుడు శ్రీకృష్ణుడు రథం చాలా ఫాస్ట్గా ఉంటుంది, అందరికంటే ముందుగా వెళ్ళగలుగుతారు. సో భీముడు వ్యాసాశ్రమానికి వెళ్తూ ఉన్నాడు. ఈలోపు మధ్యలోనే ఈ విషయం తెలుసుకొని వాళ్ళు కూడా వ్యాసాశ్రమం వైపు బయలుదేరారు. భీముడిని మధ్యలో కలుసుకున్నారు. అందరూ కలిసి వ్యాసాశ్రమానికి వెళ్ళారు. అక్కడ అశ్వత్థామ ఒళ్ళంతా విభూది పూసుకొని ఒక ఏదైతే ఋషి ఉంటారో అలాగ ఏమి పట్టనట్టు అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. రాత్రి చాలా ఘోరమైన యుద్ధం చేసి, అది అక్రమంగా చేసిన యుద్ధం చేసి ఎంతో మందిని చంపేసి, అసలు పాపం అశ్వాలు ఏనుగులు ఈ గుర్రాలు ఏనుగుల్ని వాటి ప్లేసెస్లో పెడతారు కదా, అవి యుద్ధంలో కూడా లేవు కదా ఇప్పుడు. ఎన్నో వేల గుర్రాలని ఏనుగుల్ని కూడా వాటి ఆశ్రమాల్లోకి వెళ్ళి వాటిని కూడా చంపేస్తాడు. అవి అసలు యుద్ధంలో లేవు, యుద్ధం అయిపోయింది, అవి వాటి ప్లేసెస్కి వాటిని పంపించేస్తారు. ఇంకో 2-3 రోజులు ఉంటాయి. అవేం చేశాయి, వాటిని కూడా చంపేశాడు. అలా అంత ఘోరం చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు వ్యాసాశ్రమంలో ఒళ్ళంతా విభూది పూసుకొని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళి అక్కడ చూసారనమాట అశ్వత్థామ తపస్సులో ఉండటాన్ని. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అని నెక్స్ట్, అసలు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ఎందుకు ప్రయోగించాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ద్రోణాచార్యుడికి అశ్వత్థామ ఎలాంటి వాడో తెలుసు. అలాంటి వాడికి ద్రోణాచార్యుడు బ్రహ్మాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? ఈ విషయం చాలా మంది అడుగుతారు, చాలా మందికి డౌట్ వస్తుంది అనమాట. యాక్చువల్లీ ద్రోణాచార్యుడు ఫస్ట్లో కూడా అశ్వత్థామకి కొంచెం పార్షియల్గా ఉన్న విషయం మనం మొదటి పర్వంలోనే చూడొచ్చు. ఆది పర్వంలోనే ఏంటంటే స్టూడెంట్స్, ఆయన దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరినీ నదికి పంపించేవాడు, నీళ్ళు తీసుకురండి అని. అశ్వత్థామకి మాత్రం చిన్న త్వరగా నింపుకొని తీసుకొచ్చే కుండ ఇచ్చి పంపించేవాడు. అశ్వత్థామ తొందరగా రాగానే స్టూడెంట్స్ అందరికీ చెప్పని కొన్ని విషయాలు అశ్వత్థామకు చెప్పేవాడు. ఈ విషయం కనిపెట్టిన అర్జునుడు కూడా తన విద్యతో ఫాస్ట్గా నీళ్ళు నింపేసుకొని వచ్చి అశ్వత్థామతో పాటు ఇవన్నీ నేర్చుకునేవాడు అనమాట. సో ఒకటి ద్రోణాచార్యుడికి కొడుకు అనే ఇది ఉంది. డెఫినెట్గా అశ్వత్థామ ఎలాంటి వాడు, తనకి కోపం వెంటనే వస్తుంది. తనకి కోపం వచ్చినప్పుడు ధర్మం ఏది అధర్మం ఏది తెలుసుకోలేడు, వ్యత్యాసం తెలీదు అనే విషయాలు ద్రోణుడికి తెలుసు. అందుకే ఉపసంహారం అనేది నేర్పించలేదు. ఉపసంహారం కూడా వస్తే డెఫినెట్గా ఎవరి మీదైనా అటాక్ చేస్తాడు అశ్వత్థామ. బట్ నువ్వు అడిగిన ప్రశ్నకి ఇంకా కరెక్ట్గా ఆన్సర్ తెలియాలంటే లిపి ఎపిక్స్లో చాలా వివరంగా ఉంటుంది. డెఫినెట్గా లిపి ఎపిక్స్లో మహాభారతం వింటూ ఉంటే ఈ విషయం ఇప్పుడు నేను చెప్పడం కంటే అందులో ఇంకా వివరంగా అద్భుతంగా చెప్పారు, అది తెలుసుకోవచ్చు. సో డెఫినెట్గా లిపి ఎపిక్స్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆది పర్వం నుండి ద్రోణాచార్యుడు అశ్వత్థామకి ఎలాంటి ఫేవర్స్ చేశాడు, తన కొడుకు కాబట్టి కొంచెం పార్షియల్గా ఉన్నాడు అనేవి కూడా స్టోరీస్లో ఎగ్జాంపుల్స్తో కూడా చెప్పుంటుంది. సో డెఫినెట్గా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ భవాని, ద్రౌపది ఎంతో బాధలో ఉండి ఆమె అశ్వత్థామ దగ్గర ఉన్న మణి కావాలి అని అడిగింది కదా. సో చాలామంది అనుకుంటారు ద్రౌపది కూడా చంపమని అడుగుతుంది ఏంటి అని కదా. నాకు కూడా అనిపించింది. కరెక్టే. ఎందుకు అడిగింది అంటే ఈ డౌట్ చాలా మందికి వస్తుంది.
యుద్ధంలో చంపితే ఓకే. హ్మ్. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు చనిపోయాడు. ద్రుపదుడు చనిపోయాడు. అవును. అప్పుడు ద్రౌపది ఎప్పుడు వచ్చి "నువ్వు వాళ్ళని చంపు. నాకు పగ కావాలి. పగ తీరితేనే నేను బ్రతికుంటాను" అని చెప్పలా. హ్మ్. యుద్ధం అయిపోయిన తరువాత హ్మ్. అన్యాయంగా ఉప పాండవులను చంపి ఇప్పుడు మనం ఇంట్లో నిద్రపోతూ ఉన్నాము. దొంగొచ్చాడు. హ్మ్. దొంగొచ్చి మనల్ని అందరినీ చంపేసి వాడికి కావాల్సింది తీసుకెళ్తే హ్మ్. మనకెలా అనిపిస్తది? డెఫినిట్‌గా వాడికి శిక్ష పడాలి. ఎగ్జాక్ట్‌లీ. సో, ద్రౌపది అడిగిన దాంట్లో తప్పు లేదు. అవును. సో, ఈ విషయం దగ్గర కూడా కొంచెం చాలామంది డౌట్స్ ఉంటాయి గానీ, మీరెప్పుడైతే మహాభారతాన్ని కరెక్ట్‌గా మొదటి నుండి తెలుసుకుంటారో, అప్పుడు ద్రౌపది ఆవేశం, హ్మ్. ద్రౌపది ఆలోచన కరెక్టే అని మనకనిపిస్తుంది. అందుకే మహాభారతం పూర్తిగా తెలుసుకోవాలి. హ్మ్. సో, ఇప్పుడు మన ఎపిసోడ్ వింటే వాళ్ళకే చాలా డౌట్స్ ఒస్తాయి. అవును. అశ్వత్థామ వాళ్ళ తండ్రిని ద్రోణాచార్యుడిని దృష్టద్యుమ్నుడు తప్పుగానే చేశాడు కదా! ఆయన అస్త్రాల్ని, శస్త్రాల్ని వదిలేశాడు. హ్మ్. ఆ తర్వాత దృష్టద్యుమ్నుడు ఆయన తల నరికి చంపాడు. అది తప్పు కదా! అని కూడా అంటారు. అవును. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. కరెక్టే. దృష్టద్యుమ్నుడు అలా చేయకూడదు. పాండవులు కృష్ణుడు కూడా వద్దు, అవును. వద్దు వద్దు అనే అన్న లోపే దృష్టద్యుమ్నుడెళ్ళి అలాగ నరికేశాడు. చేస్తాడు. హ్మ్. సో, కానీ దృష్టద్యుమ్నుడు పుట్టిందెందుకు? ద్రుపదుడు హోమం అవును. చేశాడు కదా! హ్మ్. హోమం చేస్తే ఆ హోమాగ్నిలో నుండి దృష్టద్యుమ్నుడు, ద్రౌపది వస్తారు. హ్మ్. వాళ్ళు పుట్టిందే 2 విషయాల గురించి. అవును. దృష్టద్యుమ్నుడు పుట్టింది ద్రోణాచార్యుడిని చంపటానికి. అవును. ద్రౌపది పుట్టింది అర్జునుడిని పెళ్లి చేసుకోవటానికి. హ్మ్. మరి ఆ కార్యం ఎలా అవుతుంది? అవును. అవునా కదా! హ్మ్. ఆ కార్యం అయిపోయింది కాబట్టి దృష్టద్యుమ్నుడి పుట్టుకకి కావాల్సిన ఇది అంటే దృష్టద్యుమ్నుడు ఎందుకు పుట్టాడో అది పూర్తయిపోయింది. అవును. కాబట్టి దృష్టద్యుమ్నుడిని అశ్వత్థామ చంపాడు. ఆయన వీరస్వర్గానికి వెళ్ళిపోయాడు. సో, అవును. ఇవన్నీ లింకేజెస్ ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా మనకు అర్థమవుతాయి. అవును. సో, ఇక్కడ తప్పు, ఒప్పు అనేది మన కలియుగంలో ఇప్పుడు మనిషిని చంపడం తప్పు అవును. కదా! కానీ అప్పుడు ద్వాపర యుగంలో అది కాదు కదా! అప్పుడు మంచి, చెడు కాదు ఉండింది. ధర్మం, అధర్మం. ధర్మం, అధర్మం అనేది జస్ట్ లైక్ టైం. ఇప్పుడు మనం ఇక్కడుంటే టైం ఎలా ఉంటుందో, స్పేస్‌లోకి వెళ్ళి వేరే గ్రహం మీదకెళ్తే టైం మారుతుంది. అవును. అలాగే హ్మ్. ఆ సందర్భాన్ని బట్టి ధర్మం, అధర్మం అనేది కూడా లీనియర్‌గా ఉంటాయి. ఓకే. సో, ఈ విషయాలన్నీ నేనేమి వేరే గ్రంథాలు ఏం చదవలేదు. కేవలం మహాభారతం చదివాను. ఆ మహాభారతంలోనే అన్నీ అర్థమవుతాయి. సో, డౌన్‌లోడ్ ది యాప్. మీరు వినండి. ఒక స్టోరీ, 2 స్టోరీలు కాకుండా మొత్తం పూర్తిగా వినటానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు లైఫ్‌కి మహాభారతం ఉపయోగపడుతుంది. అండ్ మీరు కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. భవాని, థ్యాంక్ యూ సో మచ్. నాకు గూడా ఇవన్నీ విన్నాక వెంటనే వెళ్ళి ఇంకా త్వరగా వినాలి అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? అన్నట్టు చాలా యాంగ్జైటీగా ఉంది. థ్యాంక్ యూ అప్పన్న గారు.